విశాఖ పెందుర్తిలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు పెందుర్తిలో ఘనంగా నిర్వహించిన సరగడం చిన్న అప్పలనాయుడు. ఈ కార్యక్రమానికి పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ హాజరయ్యారు. ముందుగా ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మరి రాజశేఖర రెడ్డి గారు మరణించి సుమారుగా 15 సంవత్సరాల పైచిలకు అవుతుంది. అయినప్పటికీ కూడా ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లోని కూడా ఆయన చేసినటువంటి పథకాలు, ఆయన చేసినటువంటి మంచి ద్వారా ఎప్పుడు కూడా బ్రతికే ఉంటారు అనేటువంటిది ఇవాళ ఇక్కడ హాజరైనటువంటి కార్యకర్తల్ని జనాల్ని చూస్తేనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డారు అంటే అది కేవలం వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే చెల్లింది. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇచ్చిన దానికన్నా ఎక్కువ చేశారు తప్ప ఎక్కడా కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితులు లేవు. అటువంటి ఒక మహానాయక్ వాళ్ళ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లోని కూడా చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పార్టీలతో సంబంధం లేదు, ఇతర పార్టీల నాయకులు కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక గౌరవం, ఒక అభిమానం ఉండేటువంటి విధంగా ఆయన పనిచేశారు. ఇవాళ సంక్షేమంతో పాటు సమానంగా అభివృద్ధి కూడా మనం చూసుకుంటాం. వాళ్ళు మన పెందుర్తి నియోజకవర్గం తీసుకుంటే పెద్ద ఎత్తున ఇవాళ ఫార్మాసిటీ కానివ్వండి, ఇవాళ ఏషియాలోనే అతిపెద్ద ఫార్మాసిటీ అయినటువంటి పరవాడ ఫార్మాసిటీ కూడా మన రామ్కీ హబ్ కూడా మన దగ్గర రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఆయన సమయంలోనే వచ్చింది. అదే రకంగా ఇవాళ మనం తిరుగుతున్నటువంటి BRTS రోడ్డు కానివ్వండి, ఇవాళ విమ్స్ కానివ్వండి, మనకు ఉన్నటువంటి విమ్స్ హాస్పిటల్ కానివ్వండి, ఇవాళ BHPVని కాపాడి మరి BHELలో విలీనం చేసినటువంటి పరిస్థితులు కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, NTPC ఎక్స్పాన్షన్, ఇలా అనేక రకాలుగా సంక్షేమ అభివృద్ధి రెండింటినీ కూడా రెండు కళ్ళగా చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. నా అదృష్టం ఆ రోజు ఒక సర్పంచ్గా, జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారితో, ఈరోజు మళ్ళీ ఆయన తండ్రైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది నిజంగా నా అదృష్టం. మాట తిప్పనే మడమ తిప్పనటువంటి రాజకీయ యోధుడు, స్వర్గీయ పెద్దలు గౌరవనీయులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు, మాజీ శాసనసభ్యులు అన్నం అదీప్ రాజ్ గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ కనకరాజు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఇంకా చాలామంది మన పెద్దలందరికీ, మన సర్పంచ్ గారికి, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ, పెద్దలకి, సోదర సోదరీమణులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టైంలో కానీ, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు చూసినా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక రోల్ మోడల్ నాయకుడు. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో నభూతో నభవిష్యత్. ఎప్పుడు ఎన్ని తరాలు వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎంచేతంటే ఎంతోమంది రాజకీయ నాయకులు చూస్తున్నాం, ముఖ్యమంత్రులు చూస్తున్నాం, ప్రధానమంత్రులు చూస్తున్నాం, రాష్ట్ర మంత్రులు చూస్తున్నాం, కేంద్ర మంత్రులు చూస్తున్నాం. ఎలక్షన్ ఒకటే ఒక మాట, ఎలక్షన్ అయిపోతుంది ఇంకో మాట. కానీ ఈయన అటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కాదు. సొంత పార్టీ వ్యక్తులే కాకుండా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి అని చెప్పి తప్పదు. అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకల్లో ఈవేళ మనం పాల్గొనడం మన అందరి తాలూకు అదృష్టమని చెబుతూ, ముఖ్యంగా ఆయన మొదటి దఫా ఆయన